నమస్తే సార్. నమస్తే అండి. ఎట్లా అనిపిస్తుంది ఈ సిఐఐ సబ్మిట్ అనేది కూడా 2025లో ఈ ప్రభుత్వం కండక్ట్ చేసింది ఇది. సో గత ప్రభుత్వం చేసిన దాని సబ్మిట్కి దీనికి ఏమైనా తేడాలు గమనించారా? సార్ అంటే మేజర్గా డిఫరెన్సెస్ ఒకటి వచ్చి సిబిఎన్ గారు విజనరీ అండి. సో ఆయన ఇప్పుడు ఏదైతే మన మీద ఫోకస్ చేసి ఇక్కడ సిఐఐ సమ్మిట్ కానీ గూగుల్ డేటా సెంటర్ కానీ చాలా మెటల్ కంపెనీస్ కానీ ఇక్కడ చాలా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తున్నారు. సో దట్ ఇక్కడ ఏమవుతుంది అంటే ఇంత ఇన్వెస్ట్మెంట్ ఏపీలోకి పంప్ అవుతుంటే ప్రతి ఒక్క సబ్సిడీ కంపెనీస్ అన్నిటికీ కూడా గ్రోత్ ఉంటుందన్నమాట. సో నాది వచ్చి ఐటీ కంపెనీయే. సో ఇప్పుడు ఏమవుతుందంటే గూగుల్ డేటా సెంటర్ రాగానే ఇట్ ఈస్ క్రియేటింగ్ అన్ ఎకో సిస్టమ్ ఫర్ మల్టిపుల్ అదర్ ఆర్గనైజేషన్స్. సో అందుకనే మేము ఏంటంటే ఇప్పుడు నాది ఒక ఏ ప్రోడక్ట్ ఒకటి తయారు చేశాను, దట్ ఈస్ కాల్డ్ టైకోన్. సో విచ్ ఇంప్రూవ్స్ సేల్స్ ఇన్ ద బిజినెస్ అన్నమాట. సో దీనికి వీ హ్యావ్ ప్లానింగ్ 5 crores in investment in next 2 years and which gonna create almost 100+ jobs in Visakhapatnam alone. అయితే ఈ గూగుల్ డేటా సెంటర్ పైన కూడా అదర్ గవర్నమెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం క్రిటిసైజింగ్గా మాట్లాడారు అనమాట. సో దానికి ఏమంటారు అంటే ఇది జస్ట్ దానివల్ల యూజ్ ఏం లేదంటారా? అంటే నేను ఒకటే అండి, ఇప్పుడు నేను పొలిటికల్గా మాట్లాడదలుచుకోలేదు కానీ బట్ ఏదైనా సరే బిజినెస్లో ఉన్నవాడికి బిజినెస్ గురించి తెలుస్తుంది. ఐ వుడ్ జస్ట్ లీవ్ దట్ కామెంట్ లైక్ దాట్. ఎందుకంటే ఇప్పుడు మేము బిజినెస్లో ఉన్నాం కాబట్టి ముందుకి ఇప్పటికీ మేము ఎక్కడెక్కడ తిరిగాము, ఏం తీసుకొచ్చామో, ఎంత బిజినెస్ చేసాము అనేది మాకు తెలుస్తుంది కాబట్టి సో వీఆర్ హోపింగ్ ద బెస్ట్ ఇన్ ద కమింగ్ ఇయర్స్ అండి. ఖచ్చితంగా నాకు ఆ నమ్మకం అయితే ఉంది దట్ వీ గోనా గ్రో ఇన్ విశాఖపట్నం.